శ్రీ గురు గణేశ. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈరోజు మనం తల్లి ప్రేమ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఏదైనా గొప్ప విలువైన ప్రేమ ఉంది అంటే అది తల్లి ప్రేమే. తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ సృష్టిలో ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకంటే తల్లి అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. మనల్ని నవమాసాలు మోసి పెంచి మనల్ని భూమి మీదకి రావటానికి కారణమైనటువంటిది తల్లి. కాబట్టి ఆ తల్లి చూపే ప్రేమ ఎవరూ కూడా చూపలేరు. ఆ ప్రేమ ముందు ఎటువంటి ప్రేమ కూడా పనికిరాదని చెప్పవచ్చు. ఒకవేళ తల్లి చిన్నప్పుడు కోపంతో కొట్టినా లేక తిట్టినా ఇంకా ఏమైనా అన్నా కూడా అది కొద్దిసేపు మాత్రమే. తాటాకు మంటలాగా ఒక్కసారిగా పైకి ఎగిసి మరలా ఎలా అయితే చల్లారిపోతుందో తల్లి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది. కొద్ది క్షణాలు మాత్రమే ఉండి మరలా తన కొడుకును కూతుర్ను దగ్గర తీసుకుని లాలించి బుజ్జగించి ప్రేమతో వారి ఆకలిని తీరుస్తుంది. అంటే తల్లి ఆ కొట్టినందుకు ఆ క్షణంలో బాగా అన్నందుకు దుఃఖపడుతుంది, ఎక్కి ఎక్కి వేడిస్తుంది. కొడుకుని కూతుర్ని దగ్గర పెట్టుకుని వాళ్ళతో తన బాధలు చెప్పుకుంటుంది. ఏ తల్లి కూడా తన బిడ్డల మీద కోపాన్ని చూపదు. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. అలాంటివి జరగనప్పుడు ఆ తల్లి ప్రేమకు మనం ఇచ్చేది ఏమీ ఉండదు. ఇక్కడ తల్లి అంటే ముందే చెప్పుకున్నాం, కన్న తల్లి అదే. ఈ తల్లి కాక మనకు మరో తల్లి ఉంది. ఎవరంటే జగన్మాత. మన అమ్మను కూడా కన్న అమ్మ జగన్మాత. జగన్మాతే సృష్టికర్త. మనకు మన తల్లి సృష్టిస్తే ఈ ప్రపంచాన్నే సృష్టించింది ఆ జగన్మాత. మన తండ్రి పరమేశ్వరుడు. కాబట్టి ఆది దంపతులు ఎవరు అంటే ఆది దంపతుల్ని శివుడు పార్వతిగా చెప్పవచ్చు. అలాగే ఈ భూలోకంలో నడిచే దేవుళ్ళు ఎవరు అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే వారికి నిదర్శనము తల్లి తండ్రి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని కని భూమి మీదకి వదిలిన తర్వాత ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది తల్లి. ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అని నేర్పిస్తాడు తండ్రి. తల్లి మనల్ని ప్రేమించి లాలించి గుండెల్లో పెట్టుకుంటే తండ్రి ఆయన గుండెల్ని మనం తన్నినా కూడా మన యొక్క కర్తవ్యాన్ని, మనకు విద్యను బోధించి ఆయన మనల్ని తీర్చిదిద్దుతాడు. సమాజంలో ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ సృష్టిలో ఏదైనా గొప్పది విషయం ఉన్నది అంటే అది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఒకవేళ మనం ఎవరినన్నా దైవాలుగా కొలచాలి అంటే ముందుగా కొలవాల్సిన వారు ఎవరంటే తల్లిదండ్రులే. మనకు ఎవరిని చెప్పింది? మనకు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకు ఇదిగో ఈయన శివుడు, ఈయన పార్వతి, ఆయన వెంకటేశ్వర స్వామి, ఆమె పద్మావతి దేవి అని దేవుడు పరిచయం చేస్తుంది తల్లి. అలాగే చిన్నాన్న, పెదనాన్న, పెద్దల్లి, చింతల్లి, ఇలా మన బంధువర్గాన్ని, మన స్నేహితుల్ని పరిచయం చేసేది ఎవరు? తండ్రి.
అంటే ఇక్కడ మనకు ప్రపంచాన్ని, చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేసేది ఎవరు? తల్లి తండ్రి. అంటే మనకు మొట్టమొదటిది గురువు, దైవము ఎవరంటే తల్లిగా చెప్పవచ్చు. తర్వాత గురువు, దైవము ఎవరంటే తండ్రి. అంటే ఇక్కడ తల్లి వేరు, తండ్రి వేరు అనే ఉద్దేశం నాది కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిపితేనే ఒకటి. ఎలాగైతే శివుడు అర్ధనారీశ్వరుడుగా ఉండి ఒకటిగా ఉంటాడో, తల్లి తండ్రి కలిసిన వాళ్ళనే ఒకటే అంటాం. అంటే విడివిడిగా ఎందుకు చెప్తున్నారంటే తల్లి బాధ్యత వేరుగా ఉంటుంది, తండ్రి బాధ్యత వేరుగా ఉంటుంది. తల్లి ప్రేమ చూపిస్తుంది కొడుకుల మీద. తప్పు చేసినా కూడా కొడుకుని దండించదు. ఆ పోనీలే చిన్నపిల్లవాడు తెలుసుకుంటాడు అనుకుంటుంది. అంటే వాడికి 25 ఏళ్ళు రాని, 30 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని, 50 ఏళ్ళు రాని, ఆ తల్లి ముందు అతను చిన్న పాపడే, చిన్న పిల్లవాడే. వాడు చేసే ప్రతి పని కూడా ఆమెకి చిన్న పిల్లవాడనే అనిపిస్తుంది, కానీ పెద్దవాడయ్యాడు అని ఆమె గుర్తించదు. ఎందుకంటే అది తల్లి ప్రేమ. తండ్రి దగ్గరికి వచ్చేది అలా ఉండదు. తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడు, మాట కఠినంగా ఉంటుంది, చేతలు కఠినంగా ఉంటాయి, దండిస్తాడు. అందువల్ల తల్లికి తండ్రికి వచ్చేటప్పటికి కొంచెం ఈ తేడాలను గమనిస్తూ ఉండాలి. కానీ తండ్రి అట్లా చేసినా కూడా, అంటే దండించినా లేదు కొట్టినా, సమాజం గట్టిగా అరిచినా కూడా ఆయన ప్రేమని మనసులోనే పెట్టుకుంటాడు. ఆయన పైకి కనబరచడు. ఎందుకంటే పైకి కనబరిస్తే పిల్లలు ఎక్కడ చెడిపోతారో అనే భయంతో ఆయన గట్టిగా ఉంటాడు. ఇది తండ్రి చేసే పాత్ర, అది తల్లి చేసే పాత్ర. అందుకే ఏంటంటే తల్లి ముందు కొడుకు ఎప్పుడు కూడా చిన్నవాడే. అవన్నీ కానీ వాడికి 60 ఏళ్ళు రాని, వాళ్ళ తల్లికి 80 ఏళ్ళు ఉంటే చిన్న కొడుకే. ఆయన చిన్నాడా రారా, అన్న పెద్దోడా రారా అనే పిలిచిన తప్పితే కొడుకును పేరు పెట్టి కూడా పిలవదు. ఒకవేళ కొడుకు పెళ్లి అయిపోయి మనవాళ్ళు వచ్చినా కూడా కొడుకుని చిన్న పిల్లలాగా ఇంటికి వచ్చి ఉంటారు. రా నాన్న రా, ఎప్పుడో భోజనం చేసావురా, వచ్చి భోజనం చేయి అని తాను వెళ్ళి ఆ యొక్క అన్నం పాత్రలో అన్నం తీసుకొచ్చి కొడుకు తినిపిస్తుంది తల్లి. అది తల్లి ప్రేమ. అది అలాంటి ప్రేమ అనేది మనకు సృష్టిలో ఎక్కడా మనకు దొరకదు. అందుకే తల్లి కానీ గతించిపోతే ఆ యొక్క కొడుకుకి ప్రాణం ఉన్నా కూడా లేనట్టే. ఎందుకంటే ఆ ప్రేమ చూపేవారు అతనికి ఉండరు. సమాజంలో అతని ప్రేమించేవారు ఉండరు. అంటే ప్రేమించేవారు ఉండరు అంటే భార్య, పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారంటే అవన్నీ ఎంతవరకు కట్టుబాటు అంటే కొంతవరకే వస్తాయి. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎవరూ కూడా అతన్ని పట్టించుకోరు. కానీ తల్లి అతను తాను బతుకున్నంత వరకు కూడా అతన్ని పట్టించుకుని అతని బాగోగులు తాను చూసుకుని తనే అన్ని చెయ్యాలని తప్పిస్తుందని. అందుకేసే తల్లిని గంగానదితో పోలుస్తారు. గంగానది విశాలమైంది. తనలో చాలా మొసళ్ళు, చేపలు ఇలా పెద్ద పెద్దవన్నీ ఉన్నా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఎంతో పుణ్యమైనది కూడా. అలానే తల్లి మనసులో ఎన్ని బాధలు, వ్యధలు ఎన్ని ఉన్నా కూడా కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే మర్చిపోయి అతన్ని కావలించుకుని అతనికి మంచి చేస్తూ ఉంటుంది. కానీ నేటి సమాజంలో పిల్లలు ఎలా తయారంటే తల్లిదండ్రి బరువైపోయారు. తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇష్టపట్టలేదు. వివాహం అనేది అయిన తర్వాత భార్య అనే వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రభావాలు మారిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటాం, లేదు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేర్చటం, ఇలాంటి వాటిని చేసి వాళ్ళ యొక్క మనోవ్యధని వీళ్ళు గమనించలేకపోతున్నారు. అలా చేసినా కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ కూడా నిందించడం కానీ శపించడం కానీ ఏమి చేయరు. పోనీలే ఎక్కడో చోట వాడు బాగుంటే చాలు, మేము ఎక్కడో చోట ఉన్నాం చాలులే, మాకెంత తిండి పెడితే చాలులే, మేమెందుకు వాడికి అడ్డం పట్టం, వాడి కుటుంబానికి మేమెందుకు భారం కావటం అనే ఉద్దేశంలోనే తల్లిదండ్రులు ఉంటారు తప్పితే అతనికి భారం అవ్వాలి వాళ్ళు ఇప్పుడు కోరుకోరు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. తల్లి ప్రేమను వర్ణించటం అనేది ఎవరి వల్ల కాదు. అసలు తల్లి కడుపులో పుట్టాలని చెప్పేసి భగవంతుడు కూడా భూమి మీదకి వస్తాడట. అంటే తల్లి ప్రేమను పొందాలని
ఆ తల్లిలో ప్రేమలో మైమరిచిపోవాలని, తల్లి ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోవాలని చెప్పేసి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు గాని, శ్రీరామచంద్రుడు గాని భూమి మీద అవతరించారు. ఎందుకు అవతరించారు? వాళ్ళు దేవుళ్ళు, దేవతలు. వారికి ఆ యొక్క ప్రేమ అనేది ఉండదు. వారు ఎప్పుడూ కూడా ఈ చావు లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనుషులు అనేవాళ్ళు అలా స్వర్గంలో ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు. తెలియాలంటే ఎలా అంటే ఏదో ఒక భూమి మీదకి వస్తేనే వాళ్ళకి ఆ ప్రేమ అనేది తెలుస్తుంది. అందుకే ఆ తల్లి ప్రేమను పొందటానికే వారు భూమి మీద కూడా అవతరించారు. కాబట్టి తల్లి ప్రేమను గురించి చెప్పాలంటే ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. అది అనంతమైన కావ్యం. ఎంత పుస్తకాలు రచించినా, ఎన్ని కవితలు చెప్పినా, ఎన్ని నాటకాలు రాసినా, ఎంత చెప్పినా కూడా తల్లి మీద, తల్లి మనసు మీద కూడా మనం ఏమీ చెప్పలేము. చెప్పినా అది అల్పమే అవుతుంది. కాబట్టి మనం భూలోకంలో దేవతలు ఎవరు అంటే మనం ఖచ్చితంగా చెప్పవలసింది తల్లిదండ్రులే. స్వస్తి.